అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని అడ్డుకోవాలన్న ప్రయత్నం విఫలమైంది. 52-48 ఓట్ల తేడాతో డెమోక్రాట్స్ పెట్టినటువంటి తీర్మానం మిగిపోయింది. సెనెట్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు బైడెన్ పార్టీ వాళ్ళైనటువంటి డెమోక్రాట్లు. ఏమనంటే యుద్ధం ఎవరికి చెప్పకుండా చేశాడు, అమెరికాకి అసలు ఎలాంటి ప్రయోజనం లేదు, పైగా ఇరాన్తో మనం శత్రుత్వం క్రియేట్ చేస్తున్నాడు, కాబట్టి దాన్ని ఆపాలి అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. దాంతో ఏమవుతుంది అంటే ఇప్పుడు మొన్న వాళ్ళకి సంబంధించినటువంటి కోర్టు ఎట్లాంటి ప్రాబ్లం క్రియేట్ చేసిందో ఫైనాన్షియల్గా, అట్లాగా సెనెట్ ఆపడానికి ప్రయత్నిస్తే అది కాస్త రివర్స్ అయ్యింది. దాంట్లో భాగంగా ఇప్పుడు కథ మారింది. ఏంటయ్యా అంటే ట్రంప్కి క్లియరెన్స్ వచ్చింది, ట్రంప్ ఇక యుద్ధం చేయొచ్చు, దానికైనా బడ్జెట్ అమెరికా నుంచి ఆటోమేటిక్గా పెట్టుకుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది.